హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, లేటెస్ట్ న్యూస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. తమిళ స్టార్ హీరో ధనుష్పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతో అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తన వ్యక్తిగతమైన జీవితంపై కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు 3 పేజీలున్న నోట్ని నయన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్లో ఉన్నారు. నయనతార గతంలో నేను రౌడీనే సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేష్ నయనతో ప్రేమలో పడింది. చాండాల పాటు రహస్యంగా రిలేషన్లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి జీవిత విశేషాలతో నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఈ డాక్యుమెంటరీ ట్రైలర్లో నేను రౌడీనే షూటింగ్ టైంలో తీసిన 3 సెకండ్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యారు. కాపీరైట్స్ యాక్ట్లో భాగంగా లీగల్ నోటీసులు పంపించారు. ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్పై సంచలన ఆరోపణలు చేస్తూ 3 పేజీల పోస్ట్ పెట్టింది. ఈ పేజీలో నయన్ ఏమందో తెలుసుకుందాం. తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావే అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను. నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది, కానీ అది ప్రాజెక్టు చేయడం కోసం కష్టపడిన వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయభిలాసులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన నాను రౌడీ, తెలుగులో నేను రౌడీనే మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కలు చేసింది. బిజినెస్ లెక్కల పరంగా కాపీరైట్ సమస్యలు వస్తాయని నువ్వు అలా చేసుంటావు అనుకోవచ్చు. కానీ చాలా కాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్లే మేం బాధపడాల్సి వస్తుంది. నాను రౌడీ దానే షూటింగ్ టైంలో మేము మా మొబైల్స్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకండ్లు ఉపయోగించినందుకు నువ్వు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా జిగదారుతో అనుకోలేదు. దీన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏంటని అర్థమవుతుంది. నీ అభిమానుల ముందు బయట నువ్వు ఎంతలా నటిస్తావో తెలుస్తుంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న అందరి జీవితాన్ని సాధించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు, కానీ నీకు మనసాక్షి అనేది ఉంటుందా అని నయనతార పేర్కొన్నారు. అంతేకాకుండా నయనతార ఈ లెటర్ ద్వారా ఒకటే విషయం చెప్పాలనుకున్నాను. నీకు తెలిసిన వాళ్ళు సక్సెస్ అవ్వడం చూసి ఈగో పెంచుకుంటావు. దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్ళు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి కొత్త కథ అల్లేసి రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. చూద్దాం మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో.